గుప్పెడంత మనసు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ సీరియల్ బాగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ రిషియే రంగా అని, రంగానే రిషి అని చెప్పి పందెం పట్టుకొని కూర్చున్న మన వసు ఆ ఇంట్లోనే ఉండబోతుంది. ఇంకా సరోజ అయితే రంగా మీద ఎన్నో ఆశలు కోరికలతో ఉన్న మన వసుధార బిహేవియర్కి చిర్రిక్కిపోతుంది. గాయస్ ఏమంటారు? రీసెంట్గా ఆ లొకేషన్కి సంబంధించిన పిక్చర్స్ బయటకు వచ్చేసాయండి. అవి షూటింగ్ లొకేషన్స్లో వాళ్ళు సరోజ, రంగా, వసుధార వీళ్ళు ఎంత ఫన్నీగా ఉంటారో షూటింగ్ లొకేషన్లో. అదేవిధంగా గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్ అయిన కుమార్ పంత గారు కూడా 2 క్లిప్స్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశారని. ఈ మధ్య కుమార్ పంత గారు కూడా ఎప్పుడైతే ప్రెషర్ ఉండేది తన మీద, రిషి సార్ ఎప్పుడు వస్తారు చెప్పండి, మీ గుప్పెడంత మనసు టీం వల్లనే రిషి సార్ వెళ్ళిపోయారు, లేకపోతే ఎందుకు వెళ్తారు అనే ఇంటెన్షన్తో ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్తో వాళ్ళని తిడతా ఉండే కుమార్ పంత గారిని ఎప్పుడైతే రిషి సార్ ఎంట్రీ వచ్చిందో అప్పటి నుంచి దాన్ని అందరూ పొగడం స్టార్ట్ చేశారు. అసలు రిషి సార్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంతోషపడాలా, లేక రంగా క్యారెక్టర్లో ఉన్న రిషి వసుధారని తిట్టడంతో బాధపడాలనే అభిమానులంతా చాలా డైలమాలో అయితే ఉన్నారు. సో గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ అప్డేట్స్ గురించి కానీ, లొకేషన్ ఫొటోస్ గురించి మన వాయిస్ ఆఫ్ ఎస్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.